హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనకు మార్కెట్లో ప్రైస్ యాక్షన్ ఎలా మూవ్ అయింది, తర్వాత టాప్ లూజర్స్ ఏంటి, టాప్ గెయినర్స్ ఏంటి, టాప్ న్యూస్ ఏంటి అనేది వన్ బై వన్ చూద్దాము. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని చివరి దాకా చూడండి అండ్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో ఈరోజు చూసుకుంటే నిఫ్టీ మనకు 25,936 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు చాలా వాలటిలిటీ ఉందన్నమాట. ఒక టైంలో చూసుకుంటే 120 పాయింట్స్ వరకు మనకు డౌన్ సైడ్ వెళ్ళింది, అగైన్ అక్కడి నుంచి 130 పాయింట్స్ రికవర్ అయింది. సో ఓవరాల్గా చాలా వాలటిలిటీగా మూవ్ అయింది అనమాట. సో చూడండి, 25,900 దగ్గర వరకు, 25,880 ఆ టైంలో వరకు వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్ వచ్చి 25,936 వరకు వచ్చి ఆగిందనమాట. సో ఒక టైంలో 25,950 పైన ఆల్మోస్ట్ 330 దగ్గరకు వస్తున్నప్పుడు కూడా 950 పైన ట్రేడ్ అయింది. సో ఫైనల్గా స్లైట్ కరెక్షన్ వచ్చి 25,936 దగ్గర క్లోజ్ అయింది అనమాట. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వరకు మనం చూసుకుంటే 58,214 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు పాజిటివ్గా క్లోజ్ అయింది అనమాట. బ్యాంక్ నిఫ్టీ అనేది స్లైట్లీ పాజిటివ్, అంటే ఒక రకంగా ఫ్లాట్ అని చెప్తారు. సో ఓవరాల్గా సెన్సెక్స్ అయితే మనకు 84,628 దగ్గర క్లోజ్ అయింది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఈ రెండు కంప్లీట్గా ఫ్లాట్గా ఉన్నాయని మనం చెప్పుకోవాలన్నమాట. పెద్ద మూమెంటం ఏమీ లేదనమాట. ఓవరాల్గా 0.10% కూడా మూమెంట్ లేదు, కాబట్టి వెరీ ఫ్లాట్ అని మనం చెప్పుకోవాలి. సో పాజిటివ్గా ఉన్న సెక్టార్స్ వరకు చూసుకుంటే మెయిన్గా బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా మూవ్ అవడానికి పిఎస్యూ బ్యాంక్స్, దీనికి సంబంధించిన న్యూస్ మనం నిన్న వీడియోలోనే మాట్లాడుకున్నాం. సో ఓవరాల్గా ఏంటి మనకు 20% ఉన్నింది ఎఫ్పిఐ, అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు 20% ఉన్నింది. దాన్ని ఇప్పుడు 49% వరకు లిమిట్ పెంచారనమాట గవర్నమెంట్. సో ఇప్పుడు చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఎందుకంటే 20% ఉన్నప్పుడే మనం చూడండి, 20% ఉన్నప్పుడు మనకి ఏమైందంటే హోల్డింగ్ ఎవరైతే చేస్తున్నారో ఫారిన్ ఇన్వెస్టర్స్, వాళ్ళు అప్పుడు కూడా 20% ఫుల్ యూసేజ్ చేసుకోలేదు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు 49% చేశారు కాబట్టి ఏమైనా చేసుకుంటారా, యూస్ చేసుకుంటారా, ఎంతవరకు యూస్ చేసుకుంటారు అనేది చూడాల్సి ఉంటుంది. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ అనేది చూడాలన్నమాట. ఎందుకంటే ఇండెక్స్ అయితే మనకు ప్రాఫిట్లో ప్రస్తుతానికి హైలో ఉంది. సో ఇంకా అప్ సైడ్ అవుతుంది అనమాట. ఇది ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉందని మనం చూసుకుంటే మనకి ఇప్పటికైతే ఈ ఎర్లీ రియాక్షన్స్ అని ఇది మనం చెప్పుకోవాలన్నమాట. ఎర్లీ రియాక్షన్ కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ వస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉందన్నమాట. అండ్ మెటల్ ఇండెక్స్, ఈరోజు మెటల్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా మూవ్ అయింది. ఈరోజు మనకు నెగిటివ్గా మూవ్ అయిన ఇండిసెస్ ఏంటి అని మనం చూసుకుంటే మెయిన్గా ఎఫ్ఎంసీజీ, రియాలిటీ అండ్ మనకు పిఎస్సి ఇండెక్స్ అనమాట. ఈ మూడు మనకు నెగిటివ్ సైడ్ మూవ్ అయ్యాయని మనం చెప్పుకోవాలి. సో టాప్ గెయినర్స్ లిస్ట్లో మనం చూసుకుంటే సుజలాన్, తర్వాత ఇండస్ టవర్, తర్వాత జిందాల్ స్టీల్, ఇలా మనకు మెయిన్గా జిందాల్ స్టీల్ అంటే మనకు తెలిసిందే మెటల్ సెక్టార్ కిందకి వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇండెక్సే ఓవరాల్గా డ్రైవ్ చేస్తుందని ఈ ఇండెక్స్ని జిందాల్ స్టీల్ వన్ ఆఫ్ ద మీ అందరికీ తెలిసిందే టాప్ మెటల్ సెక్టార్లో వన్ ఆఫ్ ద కీ కంపెనీ కాబట్టి అది మనకు మెటల్ సెక్టార్ని డ్రైవ్ చేస్తుందని మనం చెప్పుకోవాలన్నమాట. టాప్ లూజర్స్ లిస్ట్లో చూసుకుంటే ఐడియా, దీనికి సంబంధించి మీ అందరికీ తెలిసిందే. ఐడియాకి సంబంధించి లేటెస్ట్గా వాళ్ళకు ఒక పాజిటివ్గా కోర్టులో రూలింగ్ వచ్చింది. బట్ స్టిల్ ఇది గవర్నమెంట్కి వదిలిపెట్టింది అనమాట. యాక్చువల్గా గవర్నమెంట్ ఒకవేళ మళ్ళీ ఒకసారి ఆలోచించండి అని కోర్టు గవర్నమెంట్కి చెప్పింది. బట్ ఒకవేళ గవర్నమెంట్ కనుక లేదు, మేము ఈ డైరెక్షన్లోనే వెళ్తాం అనుకుంటే మాత్రం అప్పుడు ఐడియాకి లాస్ అనమాట. ప్రస్తుతానికి ఐడియా అనేది కోర్టు యొక్క రూలింగ్ తోటి ఆటోమేటిక్గా పైకి వెళ్తుందని మనం చెప్పుకోవాలి. సో బిఎస్సి అండ్ బాటా ఇవి కూడా నెగిటివ్ సైడ్లో అయ్యాయి. బాటా ఎస్పెషల్లీ చూసుకుంటే బాటా మనకు నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది. రిజల్ట్ చాలా బ్యాడ్గా ఉందన్నమాట. దాని ఇంపాక్ట్ బాటా మీద స్పష్టంగా కనబడుతుంది అనమాట. సో ఇదన్నమాట టాప్ లూజర్స్ అనేది. సో ఈరోజు హైలైట్స్ ఆఫ్ ద డే ఏంటి అని మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఎయిర్ బస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండియన్ గ్రోత్ మీద కామెంట్ చేశారనమాట. సో ఎయిర్లైన్ గ్రోత్ అనేది ఇండియాలో బ్రహ్మాండంగా ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో, మనకు ఎయిర్లైన్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత, ఎయిర్లైన్ వచ్చిన తర్వాత ఎయిర్లైన్ యొక్క మెయింటెనెన్స్ అనేది ఇక్కడే జరుగుతుంది. సో ఆ మెయింటెనెన్స్ జరిగేటప్పుడు మన ఇంజనీర్స్ అంతా యూజ్ అవుతారనమాట. సో ఆ మెయింటెనెన్స్ చేసే ఇంజనీర్స్ మీద ఆయన మాట్లాడారనమాట. సో ఇక్కడ ఒక న్యూస్ ఏదైతే ఉందో ఇప్పటికీ తిరుగుతోంది అనమాట, సర్క్యులేట్ అవుతోంది. ఎందుకంటే మీరు చూడండి, ఢిల్లీలో మనకు లోకేష్ గారు కూడా వచ్చి మాట్లాడారు. ఏమని అంటే ఎయిర్ బస్ వాళ్ళతో మాట్లాడారనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో చేయిందని.
సో దానికి సంబంధించి కూడా ఒక న్యూస్ ఉంది ఎయిర్లైన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, అది నేను నెక్స్ట్ చెప్తాను. సో ఓవరాల్ గా ఎయిర్ బస్ చైర్మన్ అయినా ఇలా మాట్లాడారనమాట. వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఎయిర్ ట్రావెలింగ్ ఇది అని మనం చెప్పుకోవాలి ఎయిర్ బస్ అనేది. సో బోయింగ్ తో కంపేర్ చేసుకుంటే మీ అందరికీ తెలిసిందే కదా బోయింగ్ ఏం జరిగింది అనేది. సో ఓవరాల్ గా బోయింగ్ తో కంపేర్ చేసుకుంటే ఎయిర్ బస్ కొంచెం బెటర్ అని చెప్తాను, బట్ కాస్ట్ కూడా ఎయిర్ బస్ ఎక్కువ అనమాట. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. సో ఓవరాల్ గా ఐ మీన్ ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ ఉంది. ఏంటి అంటే ట్రంప్ అనమాట. ఈయన ఏదో ఒక కామెంట్స్ చేస్తుంటారు, లేటెస్ట్ గా ఒక కామెంట్ చేశారు. సో మనం చూసుకోండి, యుఎస్ లో ఎవరైనా ప్రెసిడెంట్ అయితే ఓన్లీ ప్రెసిడెంట్ అవ్వడానికి 2 times మాత్రమే, ఐ మీన్ 2 timesకే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో 2 times ఉన్నప్పుడు ఒకసారి ఒక క్యాండిడేట్ 2 times ప్రెసిడెన్సీ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా తనకు 3rd time చేయడానికి ఉండదన్నమాట, అవకాశం ఉండదు. సో ఇప్పుడు ఆయన లూప్ హోల్ పట్టుకున్నాడు అనమాట. ఏమని అంటే నేను వైస్ ప్రెసిడెన్సీకి పోటీ చేస్తాను, ఆ తర్వాత ప్రెసిడెంట్ గా పోటీ చేసే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆయన దింపేసి నేను ప్రెసిడెంట్ గా అయిపోతాను, అలా అవ్వడానికి ఛాన్స్ ఉందని అన్నారు అని ఆయన కామిక్ గానే చెప్పారు. కానీ అగైన్ ఇది కొంచెం కాంట్రవర్సీకి దారితీసింది అనమాట. సో ఈయన ఎప్పుడు ఏదో కాంట్రవర్సీ చేస్తూనే ఉంటారు కదా, ఇది వన్ ఆఫ్ ద కాంట్రవర్సీ అనమాట. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జెరోదాకి సంబంధించింది అనమాట. జెరోదాలో మనందరికీ తెలిసిన స్టాక్స్ అన్ని మనం ఎప్పటికప్పుడు ట్రేడింగ్ ఇన్వెస్టింగ్ చేసే వాళ్ళందరికీ ఇది బాగా పరిచయం ఉన్న ఐ మీన్ కంపెనీనే అనమాట జెరోదా. సో జెరోదా ఇప్పుడు లేటెస్ట్ గా ఏం చేస్తుందంటే యుఎస్ స్టాక్స్ ను కూడా ట్రేడ్ చేయడానికి ఐ మీన్ తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ క్వార్టర్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అని చెప్పి జెరోదా CEO ఆయన చెప్పారనమాట. సో ఇంక నుంచి జెరోదాలో ఓన్లీ ఇండియన్ స్టాక్స్ కాకుండా యుఎస్ఏ స్టాక్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు నెక్స్ట్ క్వార్టర్ నుంచి అని చెప్పి మనం అనుకోవాలి. సో మెయిన్ గా నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెక్స్ట్ 29th అక్టోబర్ 29th అండ్ అక్టోబర్ 30th ఈ 2 రోజులు మార్కెట్ ని విపరీతంగా ఇంపాక్ట్ చేసే డేస్ అనమాట. చాలా న్యూస్ ఉందన్నమాట, చాలా న్యూస్ వస్తుంది. అండ్ వాటిలో వన్ ఆఫ్ ద కీ వచ్చేసి మనకు మైక్రోసాఫ్ట్, తర్వాత ఆల్ఫాబెట్, తర్వాత మెటా అండ్ యాపిల్, వీటన్నిటి రిజల్ట్స్ కూడా అనమాట. అమెజాన్ కూడా అనుకుంటాను. సో ఓవరాల్ గా అమెజాన్ కూడా నెంబర్స్ వస్తున్నాయి. సో ఓవరాల్ గా వీటన్నిటి నెంబర్స్ ని ఐ మీన్ నెంబర్స్ ఇంపాక్ట్ చేస్తాయి అనమాట మార్కెట్ ని. సో ఎలా జరుగుతుంది, ఐ మీన్ వీటి నెంబర్స్ బాగా ఉంటే మాత్రం యుఎస్ మార్కెట్ ఫర్దర్ హైస్కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి చూడండి, ఆల్రెడీ యుఎస్ఏ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఆల్ టైమ్ హైలో ఉన్న మార్కెట్ అగైన్ ఇలా మంచి నెంబర్స్ కనుక మనకు మార్కెట్లో వస్తే ఆటోమేటిక్ గా ఫర్దర్ ఆల్ టైమ్ హైస్ కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో వీటి నెంబర్స్ మీద ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట, ఎందుకంటే వీటికి హై వెయిటేజ్ ఉంటుంది. ఓవరాల్ గా యుఎస్ మార్కెట్ నే కాదు, వరల్డ్ నెంబర్స్ ని కూడా ఇంపాక్ట్ చేయగలిగే కెపాసిటీ, ఐ మీన్ వరల్డ్ మార్కెట్స్ ని కూడా ఇంపాక్ట్ చేసే కెపాసిటీ వీటికి ఉందన్నమాట. సో ఏ కంపెనీస్ అనేది మరోసారి చెప్తాను చూడండి, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, మెటా, యాపిల్ అండ్ అమెజాన్, వీటి నెంబర్స్ అనమాట. అమెజాన్ కి సంబంధించి అయితే ఇంకొక న్యూస్ కూడా తిరుగుతుంది. అదేంటంటే వాళ్ళు ఎంప్లాయీస్ ని తీసేస్తున్నారని, ఒక చోట 14,000 ఎంప్లాయీస్ అని ఒక చోట న్యూస్ వస్తుంటే 30,000 ఎంప్లాయీస్ తీసేస్తున్నారని ఒక చోట న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో చూడాలి దీని ఇంపాక్ట్ ఏంటి అంటే ఏఐ వల్ల ఇది ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పి అంటున్నారు అనమాట. సో అమెజాన్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ ని ఇష్యూ చేసేటప్పుడు, ఐ మీన్ వాళ్ళు నెంబర్స్ ని రిలీజ్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే కామెంటరీలో దీనికి సంబంధించిన ఏమైనా న్యూస్ వస్తుందో రాదో అనేది మెయిన్ గా చూడాలన్నమాట. సో ఈ రోజు ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటంటే ఐడిబిఐ బ్యాంక్, మీ అందరికీ తెలిసిందే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఐడిబిఐ బ్యాంక్ డిస్ఇన్వెస్ట్మెంట్ కి సెంట్రల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో దీనివల్ల ఐడిబిఐ బ్యాంక్ ఫర్దర్ గా పైకి వెళ్ళే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. సో ఓవరాల్ గా చూడండి, ఇలా మెల్లిమెల్లిగా కొన్ని బ్యాంక్స్ లో కొత్త కొత్త వీటిని తీసుకురావడానికి, రూల్స్ ని తీసుకురావడానికి మనకు ట్రై చేస్తుంది అనమాట గవర్నమెంట్ అనేది. ఎందుకంటే ఎక్కువగా ప్రైవేటైజేషన్ మీదే వెళ్తుంది, డిస్ఇన్వెస్ట్మెంట్ మీదే వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, పిఎస్యు బ్యాంక్స్ లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని 49% పెంచడం కానీ, ఇప్పుడు ఐడిబిఐ బ్యాంక్ ని మనకు డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ, ఇలా అన్ని వీటికే సూచిస్తున్నాయి అనమాట. సో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఓవరాల్ గా చూడాలి. సో ఎయిర్లైన్స్ కి సంబంధించి ఈరోజు టాప్ న్యూస్ అనమాట. ఓవరాల్ గా ఏంటి అంటే రష్యాకి సంబంధించి ఒక కంపెనీ ఉంది, యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట అది. సో వాళ్ళు మన HAL తో డీల్ చేసుకున్నారని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో HAL తో వీళ్ళు చేసుకున్నారనమాట డీల్, MOU చేసుకున్నారు. ఏంటి అంటే
ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయడానికి అనమాట. హెచ్ఏఎల్లోనే ప్యూర్లీ మేడ్ ఇన్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పుకోవాలి. SJ100 అంటున్నారు దాని పేరు. సో ఓవరాల్గా ఇది టాప్ న్యూస్ అని మనం చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు మన దగ్గర ఇంజన్స్ లేకే మనకు ప్రాబ్లం అనమాట. సో ఇంజన్స్ లేదు, ఒక పక్క మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిర్లైన్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్దగా లేదు, అంతా మనం ఎప్పుడు కొన్నా బోయింగ్ దగ్గర నుంచి లేకపోతే ఎయిర్ బస్ దగ్గర నుంచే కొనుక్కుంటాము. సో ఇప్పుడు వాటికి చెక్ పెట్టడానికి రష్యా వాళ్ళు తర్వాత ఇండియా వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు మన 2 కంట్రీస్ కలిసి ఈ డెసిషన్ తీసుకున్నారనమాట. ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే దీని ఇంపాక్ట్ USA మీద చాలా సాలిడ్ గా పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బోత్ ఎయిర్ బస్ మనకు ఎస్పెషల్లీ బోయింగ్ మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే బోయింగ్ కి మధ్య నెగిటివ్ న్యూస్ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. అండ్ మనం చూసుకుంటే మనం వాడేది కూడా ఎక్కువ ఫ్లైట్స్ లో చాలా వరకు బోయింగ్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు బోయింగ్ మీదే ఫస్ట్ ఇంపాక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది అనమాట ఫ్యూచర్ లో ఇది కనుక రెడీ అవుతాయి. సో రష్యన్ ఆయిల్ కి సంబంధించి మరొక న్యూస్ అయితే వచ్చిందనమాట. సో గవర్నమెంట్ సోర్సెస్ ఏం చెప్తున్నాయి అంటే మనకి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, భారత్ పెట్రోలియం కానీ, రిలయన్స్ కానీ, నయారా కానీ ఎవరైనా సరే మనకు రష్యన్ ఆయిల్ కావాలి అనుకుంటే మరి వాళ్ళు ఇప్పుడైతే ప్రస్తుతానికి శాంక్షన్స్ ఉన్నాయి కదా, రాస్నెఫ్ట్ మీద శాంక్షన్స్ ఉన్నాయి, లుకాయిల్ మీద శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటి దగ్గర నుంచి కొనలేరు కదా అంటే ప్రైవేట్ వాళ్ళు కొనుక్కోవచ్చు అని చెప్పి ఉందన్నమాట. సో వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు కొనుక్కొని ఆటోమేటిక్ గా అక్కడి నుంచి థర్డ్ పార్టీ త్రూ మనం కొనుక్కున్నట్టు చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. సో ఒకవేళ మనం థర్డ్ పార్టీ దగ్గర కనుక ఆయిల్ ని కొనుక్కుంటే అది రష్యన్ ఆయిల్ కిందికి రాదు. సో చూడండి ఇప్పటి వరకు మనం అమ్మింది కూడా అలాగే. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మనం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటాము అండ్ మనం రిఫైన్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్స్ ని యూరోప్ కి తర్వాత మిగతా కంట్రీస్ కి అందరికి అమ్ముతాం కదా. బేసికల్గా అప్పుడు అది ఏమవుతుందంటే ఇండియన్ ఆయిల్ కిందకే వస్తుంది అనమాట. ఎందుకంటే మనం రిఫైన్ చేసి వాటిలో నుంచి పెట్రోలియం ప్రోడక్ట్స్ బయటికి తీసాం కాబట్టి అఫీషియల్ గా అది రష్యన్ ఆయిల్ కిందకి రాదనమాట. సో ఇలాగే ఇప్పుడు థర్డ్ పార్టీ త్రూ తెప్పించుకుందాము అని చెప్పి ఏదైతే న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఇది ఎలా చేస్తారో అనేది మెయిన్ గా చూడాలి. అండ్ రష్యన్ LNG ఇంపోర్ట్స్ కూడా మనకి పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి కూడా న్యూస్ వస్తుంది అనమాట. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సో LNG ఇంపోర్ట్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఆయిల్ ని పక్క పెట్టి మనం LNG ఇంపోర్ట్ చేసుకుంటాము అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఓవరాల్ గా చూడండి October 29th అండ్ October 30th మీకు ఇందాకే చెప్పాను ఇది వరకు ఇందాక మనకేంటంటే October 29th అనేది ఫెడ్ రేట్ కట్ కి సంబంధించి న్యూస్ వస్తుంది. అది నైట్ అనమాట, October 29th నైట్. సో అగైన్ October 30th అది మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అండ్ October 30th మనకు చైనాలో మనకు జింగ్పింగ్ గారు తర్వాత ట్రంప్ గారి యొక్క మీట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మీటింగ్ కూడా 30th ఉందన్నమాట. దాని ఇంపాక్ట్ మనకు 31st నెక్స్ట్ రోజు కనబడుతుంది అనమాట. అండ్ 30th కూడా కనబడుతుందా లేదా అనేది అక్కడ ముందు వచ్చే న్యూస్ బట్టి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఓవరాల్ గా చూడాలన్నమాట. సో మెయిన్ గా ఈ 2 days గురించి కొంచెం కీన్ గా అబ్జర్వ్ చేయండి. ఓవర్ నైట్ పొజిషన్స్ అనేది మీరు మెయింటైన్ చేయొద్దని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే October 29th 30th ఒకవేళ నెగిటివ్ గా కనుక న్యూస్ వస్తే మార్కెట్ పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ పాజిటివ్ గా వచ్చినా మార్కెట్ ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ అప్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా అగైన్ అక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఎంతవరకు మార్కెట్ పైన నిలబడుతుంది అనేది డౌట్ఫుల్ కేస్ అనమాట. సో ఓవరాల్ గా ఇదనమాట హైలైట్ న్యూస్ ఆఫ్ ద డే. అండ్ మోర్ ఓవర్ ఈ రోజు మనం చూసుకుంటే గోల్డ్ కూడా ఇంకా కిందికి పడుతుంది. బట్ గోల్డ్ వరకు చూసుకుంటే మీరు ఇప్పటికైతే పడుతోంది కానీ ఒకవేళ 29th 30th ఈ మీటింగ్స్ తర్వాత మనకు గోల్డ్ యొక్క ఫర్దర్ మూవ్ ఎలా ఉంటుంది అనేది చెప్పొచ్చు అనమాట. సో ఎలా మూవ్ అవుతుంది గోల్డ్ అనేది చూడాలి. క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం మార్జినల్ గా తగ్గిందనమాట ఈ రోజు చూసుకుంటే. అండ్ మనకు మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు కూడా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సిల్వర్ మీద అనమాట. ఏమని అంటే సిల్వర్ ఫర్దర్ గా చూసుకుంటే నెక్స్ట్ 1 year లో కూడా 50% వరకు రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి కూడా మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు కామెంట్ చేశారనమాట. సో గోల్డ్ అండ్ సిల్వర్ కి సంబంధించిన న్యూస్ ఇది. అండ్ క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన న్యూస్ అయితే ఓవరాల్ గా స్లైట్లీ ఒక రేంజ్ లోనే ఉంది, 64 అలా రేంజ్ లోనే ఉందన్నమాట. 66 వరకు వెళ్ళింది, 66 67 వరకు కూడా వెళ్ళింది. అక్కడ నుంచి అగైన్ 64 కు రిటర్న్ వచ్చింది అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. FIS అండ్ DII డేటా వరకు చూసుకుంటే FIS పెద్దగా వాళ్ళు పొజిషన్స్ ఏమీ మార్చట్లేదు అనమాట. వాళ్ళు న్యూట్రల్ గా ఉంటున్నారు మార్కెట్ గురించి. వాళ్ళు ఆ రేంజ్ లో సెల్లింగ్ చేయట్లేదు, అలాగని బయింగ్ కూడా చేయట్లేదు అనమాట. సో ఇలా ఉన్నా పర్లేదని చెప్పుకోవాలి. వాళ్ళు మెల్లిమెల్లిగా
న్యూట్రల్ విత్ పాజిటివ్ ఫ్రేమ్లో కనుక వాళ్ళు వస్తే ఆటోమేటిక్గా మార్కెట్ ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ వెళ్ళే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. కానీ ఏం జరిగినా సరే October 29th అండ్ October 30th మెయిన్ డేస్ అనమాట. సో ఆ 2 days కొంచెం కీన్గా అబ్జర్వ్ చేయమని అయితే సజెస్ట్ చేస్తాను. సో దట్స్ ఆల్ అనమాట ఈరోజు న్యూస్, టాప్ న్యూస్ ఆఫ్ ద డే. ఓవరాల్గా మార్కెట్ సంబంధించిన న్యూస్ అనమాట. సో వన్స్ అగైన్ రేపు మళ్ళీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్ అండ్ గుడ్ నైట్.